నమస్కారం. లోకమెరుగని యేసు మరో రూపం అదర్ సైడ్ ఆఫ్ జీసస్ పుస్తకం మీద వ్యాఖ్యానానికి స్వాగతం. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన భాగం యేసు సిలువ రహస్యం అనే భాగాన్ని పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించి 2 ఎపిసోడ్లు అయ్యాయి. ఇందులో క్రైస్తవ ప్రచారకులు చెప్తున్నట్లుగా యేసు మనుషుల పాప క్షమాపణ నిమిత్తం వచ్చి చనిపోయాడు అని చెప్పేది బైబిల్లో ఎక్కడ కనపట్టలేదు. ఆయన సువార్త ప్రకటించడానికే వచ్చానని చెప్పాడు. ఆ సువార్త ప్రకటించడం అయిపోయాక నా పని అయిపోయింది, నేను నా పని కంప్లీట్ చేశానని చెప్పాడు. తర్వాత యేసుని చంపడానికి గల కారణాలు ప్రధానంగా యేసు వారి ధర్మశాస్త్రాన్ని ధిక్కరించడం, నేను క్రీస్తుని అనే ఒక రాజుని అని చెప్పి యేసు చెప్పుకోవడం, ఇలా 2 కారణాల వల్ల యూదులు యేసుని కొట్టి చంపారు అని చెప్పి బైబిల్లో ఆధారాలు చూసాం. అయితే ఈ యూదుల నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి యేసు ఒక మనిషి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయగలడో అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. అనేక సార్లు వాళ్ళ చేతి నుంచి తప్పించుకుని పారిపోయాడు. చివరి వరకు కూడా రహస్య జీవితంగా